వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే మన లాస్ట్ వీడియోస్ మనకు అర్థమైంది మనం కార్ అనేది మార్చాం కదా టెంపరీగా. సో బేసికలీ దీన్ని టెస్ట్ డ్రైవ్ చేయడానికి బయటకు వెళ్తున్నాం. చాలా రోజుల నుంచి బయటకి వెళ్ళి అసలు టెంపరేచర్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. ఒకసారి చూడొచ్చు, మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో ఎక్కడ చూసినా మొత్తం స్నో ఇప్పుడే ఈ టెంపరేచర్కి మొత్తం కరిగిపోయి వాటర్ అవుతున్నాయి అనమాట. మీరు చూడొచ్చు. కానీ నేను మొత్తం శాండిల్స్ వేసుకున్నా, చాలా స్లిప్పరీగా ఉంటుంది. సో మనం ఇలా స్నో క్రష్ చేస్తున్నా కానీ ఇలా మొత్తం ఇరిగిపోతుంది అనమాట. సో కాళ్ళకి అన్లెస్ అంటే మన కాళ్ళ మీద స్నో పడినంత వరకు మనకి చలసలు పుట్టదు, నార్మల్గానే ఉంటుంది. వన్స్ నీ కాళ్ళు కానీ ఆ స్నోకి ఎక్స్పోజ్ అయితే తడిస్తే మాత్రం చలిపుట్టింది. సో మనం ఈ కార్ని అయితే టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నాం. అంటే మరీ ఎక్కువ ఓవర్ స్పీడ్స్ వెళ్ళకుండా మా సిటీ లిమిట్స్లో మొత్తం చూద్దాం. సో ఇదైతే CLA 250 అనమాట. సో మెర్సిడీస్ కూడా ఒక మంచి ఇనిషియేటివ్తో వచ్చాడట. అంటే ప్రతి ఒక్కరు మా మెర్సిడీస్ని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి తక్కువ ప్రైస్లో ఎక్కువ ఫీచర్స్ ఇచ్చి పెట్టాడనమాట. తక్కువ అంటే మీకు కనీసం ఒక $60,000 to $80,000 ఉంటుంది మీకు మొత్తం ఇంక్లూడింగ్ లోన్ అండ్ ఎవ్రీథింగ్. సో మనమైతే కార్ చూడొచ్చు. కార్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట, చాలా లో ఉంటుంది. సో ఒకసారి లోపలికి వెళ్ళేసి ఎలా ఉంది ఇంటీరియర్ మొత్తం చూద్దాం. లెట్స్ గో. సో మనమైతే ఇప్పుడు కార్ లోపలికి వచ్చాం. నాకు కార్లో ఎందుకంటే బాగా నచ్చింది అంటే ఈ గేమింగ్ సీట్స్ ఉన్నాయి కదా. సో ప్రాపర్ అంటే ఇప్పుడు ఈ L9 వీటి కార్స్లో కూడా చాలా మంచిగా ఉంటాయి అనమాట. చాలా హీటెడ్ సీట్స్ అన్ని కామన్గా వస్తున్నాయి, కానీ చూడడానికి మాత్రం మంచి గేమింగ్ చైర్లో ఉందన్నమాట. ఇలా మొత్తం మనం స్ట్రక్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా సపోర్ట్ ఉందన్నమాట ఎక్కడ. అలాగే మీరు ఇంటీరియర్ చూడాలి ఒకసారి. దీనికి ఒక పెద్ద మూన్ రూఫ్ ఇచ్చారు. సో మామూలుగా అన్నిటికీ సన్ రూఫ్ ఇస్తారు, కానీ దీనికి మాత్రం మూన్ రూఫ్ లాస్ట్ ఎండ్ దాకా వెళ్ళిద్ది అనమాట. సో వన్స్ నువ్వు మొత్తం ఓపెన్ చేస్తే మిర్రర్ అంతా ఓపెన్ అయిపోతుంది. అలాగే దీని ఇంటీరియర్ చూడొచ్చు. వీళ్ళు ఇక్కడ వచ్చే AC ఈవెంట్స్ కానీ చాలా ప్రీమియమ్స్ మొత్తం యాడ్ చేశారు. సో ఇక్కడ కూడా చూడొచ్చు, మొత్తం AC ఈవెంట్స్ మంచిగా ఉన్నాయి. అండ్ యాజ్ యూజువల్ దీనికి గేర్ ఇక్కడ ఉంటుంది అనమాట. మన దగ్గర ఇండికేటర్స్ ఉండే దగ్గర. సో ఇది ఫ్రంట్, రివర్స్, ఫార్వర్డ్ గేర్స్ ఉంటాయి. ఇంక ఇన్ఫోటైన్మెంట్స్ ఉంటుంది. చాలా క్రేజీగా ఉంది. సో ఈ కారు వాడు మెయిన్ ఇనిషియేటివ్ ఇదే అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు మెర్సిడీస్ వాడాలి తక్కువ ప్రైస్లో అని చెప్పేసి ఈ కార్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మనం దీన్ని ఇప్పుడు 0 to 60, 0 to 80 ట్రై చేద్దాం. సో ఇక్కడ సిటీలో మొత్తం ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా, అందుకని కొంచెం సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి మంచిగా చూద్దాం. అలాగే బయట కూడా మనం చూడొచ్చు, వర్షం కూడా లైట్గా పడుతుంది, కానీ ఎక్కువ స్పీడ్స్ వెళ్ళాం కానీ జస్ట్ నార్మల్గా వెళ్దాం. సో ఒకసారి మనం అంతా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ కార్ని 0 to 60 టచ్ చేస్తాం అనమాట. ఎందుకంటే రోడ్డు కొంచెం స్లిప్పరీగా ఉంది. సో మనం చూడొచ్చు. సో ఇప్పుడు స్పీడ్ 37 ఉంది కదా. ఒకసారి ప్యాడల్ షిఫ్ట్ వస్తుంది ఒకసారి. అది 1 లెఫ్ట్ సైడ్ అయితే 1 ఇది తగ్గించడానికి. ఈ స్పోర్ట్లోనే ఉంది ఆల్రెడీ. సౌండ్ కూడా క్లియర్గా వినిపిస్తుంది. చాలా రాకెట్ వెళ్తుందన్నమాట. కొంచెం క్లైమేట్ అంతా బాగుంది కాబట్టి ఇంకా చిన్నగా వెళ్తున్నాం ఇక్కడ. సో అంతే అనమాట. సో మనం కొంచెం రోడ్డు బాగున్నప్పుడు కొంచెం మంచిగా ఈ స్పీడ్ అంతా టచ్ చేద్దాం. కొంచెం చీకటి అయితే కొంచెం బాగుంటుంది కదా. ఇంక ఈ టైంలో ఎక్కువ మనం ఈ రోడ్ స్పీడ్ లిమిట్ జస్ట్ 100. సో మనం 100 కన్నా ఎక్కువ టచ్ అవ్వట్లేదు. జైలుకి వెళ్ళేది నువ్వే. సో మనం నైట్ చూద్దాం. నైట్ చూస్తే మనకి క్లారిటీ కనిపిస్తుంది. సో మనమైతే ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్కి వచ్చాం అనమాట. సిటీ అవుట్స్కట్స్లో చాలా క్రేజీ ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ జనాలు ఎవ్వరు రాకపోయినా అవతల పక్క మొత్తం చెట్లు ఉంటాయి. సో వ్యూ చూడొచ్చు, ఎక్కడ చూసినా కానీ మనకి క్రేజీ ఉందన్నమాట. కానీ జనాలు అయితే అస్సలు రారు. క్లైమేట్ మాత్రం చాలా క్రేజీ ఉంది. మనమైతే ఇప్పుడు రోడ్ కొంచెం క్లియర్ ఉంది, ఎవరు రావట్లేదు ట్రాఫిక్ అని చెప్పేసి మనం ఇక్కడ 0 to 60 చూస్తున్నాం. సో మనం స్టాప్ వాచ్ పెట్టుకొని చూద్దాం ఎంత ఫాస్ట్ వెళ్తుందో. సో గూగుల్ రికమెండ్ అయితే 6.3 seconds. మనం అంతకన్నా ఫాస్ట్ 0 to 60 వెళ్ళగలమా లేదో చూద్దాం. సో మనమైతే స్టాప్ వాచ్ హెల్ప్ తీసుకొని చేద్దాం. సో మనకి ఈజీ ఉండిద్ది అనమాట. చూడొచ్చు. సో అన్ని కలిసి ఇలా టెక్స్ట్ చేస్తాం. మన ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఏ కారైనా రివ్యూ ఇస్తున్నా కానీ ఇలాగే చెక్ చేద్దాం. సో మనమైతే ఒక ఫోన్లో స్టాప్ వాచ్ ఆన్ చేసాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు 0 ఉంది. సో 1 2 3 గో. నీట్గా మనకి 4.7 seconds చూపిస్తుంది. చాలు. సో రోడ్ అది చాలా క్రేజీ ఉంది, మొత్తం ఏం కనబడట్లా. సో ఇది కాకుండా ఈసారి ఎప్పుడన్నా మంచి లాంగ్ స్ట్రెచ్ రోడ్ ఉంటే అలాంటి రోడ్ స్పీడ్ వచ్చాను. నేనైతే వెనక్కి పడిపోతున్నాను ఇక్కడ. సో ఇలాంటి రోడ్ స్లిప్ అయినప్పుడు ఎక్కువ స్పీడ్ టచ్ చేయకూడదు. అందుకని 60 కన్నా అవతల ఎప్పుడు టచ్ చేయట్లేదు. సో 80, 100 కూడా టచ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈ రోడ్స్ అంత వర్త్ కాదు. ఏ మొత్తం స్లిప్ అయిపోతే యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పేసి ఎక్కువ వెళ్ళట్లేదు. సో నైట్ టైం ఈ కార్ చూసి చాలా బాగుంటుంది. సో నైట్ టైం కూడా ఈ కార్ చూసి డ్రైవ్ చేద్దాం నైట్.
ఏం చేస్తున్నామంటే ఈరోజు క్లైమేట్ కొంచెం బాగుండేసరికి మనం 0 to 100 టెస్ట్ చేస్తున్నాం. టెస్ట్ అంటే అసలు ఎలా వెళ్తుందో చూద్దాం. సో దానికంటే ముందు మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మధ్యాహ్నం కొంచెం ఆకలేస్తుంటే మనం లంచ్ చేయడానికి వెళ్తున్నాం. టైం వచ్చేసి అటు ఇటుగా 4:30 అవుతుంది. మా సిటీలో అసలు ఒక్క మంచి బిర్యానీ తినే రెస్టారెంటే ఉండదు. అంటే బిర్యానీ తినాలంటే నీకు తినబుద్ది కాదనమాట. బిర్యానీ అంటే టమాటో రైస్ అలా ఇస్తారు, చండాలంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 100 kilometers డ్రైవ్ చేస్తే ఒషావా అని ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీలో మాత్రం బిర్యానీ చాలా టేస్ట్ బాగుంటుంది. దానికోసం మేము ఇక్కడ నుంచి ఒషావా ట్రై చేసి వెళ్తున్నాం. సో మనకి డ్రైవ్ వచ్చేసి 100 kilometers ఉన్నా కానీ టైం వచ్చేసి less than 1 hour ఉంటుంది. ఎందుకంటే స్పీడ్ లిమిట్ 100, రోడ్స్ అన్ని ఖాళీ ఉంటాయి కాబట్టి మనం 1 hourలో వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చండాలమైన బిర్యానీ తినే కంటే మనం ఒక 1 hour వెళ్ళడానికి 1 hour రావడానికి డ్రైవ్ చేసుకొని వెళ్ళి బిర్యానీ తింటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో మనమైతే ఇప్పుడు హైవే మీదకి వచ్చేసాం అనమాట. మా పీటర్బో సిటీ కాడ నుంచి ఒషావా అటు ఇటుగా మనకి 100 kilometers ఉండిద్ది, 1 hour డ్రైవ్ ఉండిద్ది. మనం చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు ఆ 100 స్పీడ్ మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఎకో మోడ్ వెళ్తున్నాం. మనం ఒకసారి స్పోర్ట్స్ మోడ్ పెట్టి కొంచెం ఫుల్గా ట్రై చేద్దాం. సో ఎప్పటికైనా 100 అనేది రికార్డ్ అనమాట. సో మనం ఇప్పుడు స్పోర్ట్ పెట్టాం. స్పోర్ట్ పెట్టి కొంచెం అలా వెళ్ళిపోయింది. మనం 140 కన్నా ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ కాప్స్ ఎప్పుడు మనకి ఉంటుంది అనమాట. మనం 120 నుంచి ఫుటేజ్ వస్తే సో మినిమం 100 మెయింటైన్ చేయాలి. మ్యాక్స్ వచ్చేసి 110, 115 అందుకన్నా ఎక్కువ ఉంటే నీకు వాళ్ళ కాప్స్ రాడార్స్ ఉంటాయి. మీరు కానీ కాప్స్ కార్స్ చూస్తే వాళ్ళ కార్స్ అన్ని 98 దగ్గర వాళ్ళు క్రూజ్ పెట్టుకుంటారు అనమాట. సో యాజ్ లాంగ్ as నీకు గూగుల్ మ్యాప్స్ అప్డేట్ వస్తూ ఉంటుంది కాప్స్ ఎక్కడ ఉంటే. సో వాళ్ళు కనపడంగానే మనం మళ్ళీ 100 క్రూజ్ పెట్టుకుని వెళ్ళిపోతాం అనమాట. సో ఈ 150 వెళ్ళి 4 hourలో మెర్జ్ అయితే అది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ అండ్ బిజియెస్ట్ హైవే ఇన్ కెనడా. అలా వరల్డ్ మొత్తంలో కూడా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ హైవే 401. సో ఈ రోడ్ ఒక 60 kilometers ఉంటుంది. 60 minutes వెళ్ళిపోతే మనం మెయిన్ 401 మెర్జ్ అయిపోతాం. ఇక్కడ జస్ట్ 2 lanes ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే 4 lanes వస్తాయి అనమాట. 3 to 4 lanes వస్తాయి. సో అదనమాట. మనం ఇప్పుడు బిర్యానీ తినడానికి వెళ్తున్నాం కదా. సో రెస్టారెంట్కి వెళ్ళేసి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఒషావాలో ఫుడ్ అయితే బాగానే ఉండిద్ది. సో చూద్దాం, చూసి ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. సో సీ యు గైస్ ఇన్ ద రెస్టారెంట్. సో బేసికల్లీ మేము ఒషావా స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే ఒక్కసారిగా ఈ స్నో తుఫాన్ వచ్చింది. బేసికల్ స్నో తుఫాన్ వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇంకా రోడ్ అంతా బ్లర్ అయిపోయింది అనమాట. మన కార్కి ఏమో ఆల్ సీజన్ టైర్స్ ఉన్నాయి. సో అందుకే జారకుండా చిన్నగా వెళ్తున్నాం మేము. ఇంకా కొంచెం ముందు మీరు చూడొచ్చు, కొంచెం ముందు కూడా మనకి మళ్ళీ స్నో తుఫాన్ అంటే స్నో అంతా ఒకసారి హెవీ విండ్స్ వల్ల రోడ్ మీదకి వచ్చేస్తుంది అనమాట. సైడ్ ఉన్నాయన్నీ రైట్ సైడ్కి, ఇటు సైడ్ అన్ని లెఫ్ట్ సైడ్కి వస్తున్నాయి. సో మనమైతే చాలా కాన్షియస్గా డ్రైవ్ చేయాలి. మీరు కానీ కెమెరా క్లారిటీగా చూడొచ్చు గాలికి ఎలా వస్తున్నాయో మొత్తం. సో ఇందులో ఓ ప్లేస్లో అయితే ఉన్నదంతా ఒక్కసారిగా మీదకి వచ్చేసింది. సో ఏం కనపడలేదు. సో మేము జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మీరు చూడొచ్చు మళ్ళీ ఇలాగే స్నో అంతా గాలికి వస్తుంది అనమాట ఒక్కసారి కార్ మీదకి. అలా మీరు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో చూస్తే మాత్రం మీకు క్లియర్గా అర్థమైంది. మనం కొంచెం ఫాస్ట్ వెళ్ళి వెళ్తాం. సో ఇక్కడ 120 దాటి వెళ్ళాలంటే కొంచెం రిస్క్ అనమాట. ఎందుకంటే గాన్లు అన్నీ జారిపోతాయి టైర్లు, కొంచెం ఏమాత్రం స్కిడ్ అయినా కానీ. సో కొంచెం రిస్కీ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద లాస్టెస్ట్ పార్ట్ ఆఫ్ వింటర్. ఇంకా దీని తర్వాత మోస్ట్లీ ఇంకా ఉండకపోవచ్చు. సో ఈ గాలి వల్ల ఈ స్నో అంతా అటు ఇటు షఫల్ అయ్యి మొత్తం అడ్డం వచ్చేస్తుంది. సో మనమైతే ఇంక జాగ్రత్తగా ఒషావా వెళ్దాం. ఒషావా వెళ్ళాక మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం. సో మనమైతే ఇప్పుడే ఒషావా రీచ్ అనమాట. నేను ఎక్కువ ఫ్రీక్వెంట్గా బయట ఉండేవాడిని ఇంతకుముందంతా. సో ఇప్పుడు మొత్తం మానేశాను. సో ఇప్పుడు మనం ఒషావాలో ఉన్న రాయల్ దర్బార్ అనే ఒక రెస్టారెంట్ వచ్చాయి. ఇక్కడ రెస్టారెంట్ యాంబియన్స్ అన్ని చాలా యావరేజ్గా ఉంటాయి. సో రీసెంట్గా ఈ మధ్య ఒంగోలు వచ్చేది కానీ బెంగళూరు రెస్టారెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. బెంగళూరు కానీ, కేరళ కానీ, హైదరాబాద్ కానీ. ఇక్కడ రెస్టారెంట్స్ అన్ని అసలు బిలో యావరేజ్ అని చెప్పచ్చు, ఇండియన్ రెస్టారెంట్స్ అన్ని. సో మనం అయితే వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. లెట్స్ గో. సో బేసికలీ మనం ముఘల్ దర్బార్కి వచ్చాం అనమాట. రాయల్ దర్బార్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రాయల్ దర్బార్. సో నేను ఫస్ట్ టైం రావడం. చికెన్ బిర్యానీ బాగుంది, మటన్ బిర్యానీ వాజ్ డీసెంట్ అనమాట. మేము ఎప్పుడు ట్రై చేసాం. సో రీసెంట్గా ఇండియా నుంచి వచ్చాం కదా, అక్కడ ఎక్కడ చూసినా ఫుల్ ఓవర్ క్రౌడ్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రెస్టారెంట్స్ అన్నీ ఎంప్టీగా ఉంటాయి. సో అందుకే నాకు బాగా ఇష్టం. అక్కడ చూపిస్తాం ఒకసారి. అంటే మొత్తం ఎంప్టీ, జస్ట్ ఈ ఎంప్లాయీస్ మెయిన్ ఎవరు లేవు. లక్ష్మణ్ అడుగుదాం ఫుడ్ ఎట్టు. నువ్వు చెప్పా ఫుడ్ ఎంత ఉంది? 8.5 out of 10. నేను 6.7 out of 10. ఇమాన్ పీటర్ వెళ్ళిపోదాం. సో మనమైతే ఆల్మోస్ట్ ఇంకా పీటర్బో రీచ్ అయిపోతున్నాం అనమాట ఒషావా నుంచి. ఇది మనకి 1 hour డ్రైవ్ ఉండేది. ఒక 90 to 100 kilometers రేంజ్ వచ్చింది అనమాట.
మనం ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోయాం. ఈ కారు నాకు అన్నిటికైనా బాగా నచ్చింది అంటే నేను నిన్నటి నుంచి చూపిద్దాం అనుకుంటున్నా, బట్ అన్ఫార్చునేట్లీ నైట్ టైం నేను ప్రతిరోజు గోప్రో ఓపెన్ చేయాల. సో ఒకసారి దీని యాంబియన్ లైటింగ్ ఉంటుంది. సో ఈ యాంబియన్ లైటింగ్ రీసెంట్గా వచ్చే కార్స్ అన్నింటిలో ఇస్తున్నారు. అసలు ఈ యాంబియన్ లైటింగ్ వల్ల కార్ లుక్కే మారిపోతారు నైట్ టైం. సో మనం యాంబియన్ లైటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం బ్యాక్ క్యామ్ ఆన్ చేసి. సో మనం ఈ లైట్ ఆపేద్దాం ఒకసారి బ్యాక్ వెళ్ళి. సో దీని యాంబియన్ లైటింగ్ చూడొచ్చు. గోప్రో రాయాల్సి గోప్రో సరిగ్గా కనిపిస్తుందో కనిపెట్టలే, కానీ ఈ యాంబియన్ లైటింగ్ మనం కలర్స్ అన్నీ మార్చుకోవచ్చు అనమాట. సో నీకు కార్లో కూర్చుంటే మంచి కాక్పిట్లో కూర్చున్న ఫీల్ అయితే వస్తుంది. ఈ కలర్స్ మనకు నచ్చిన కలర్స్ మార్చుకోవచ్చు, మన స్పీడ్ని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ గోప్రో పెద్దగా జస్టిస్ చేయదేమో కానీ రియల్ అయితే చూస్తే మాత్రం ఈ కలర్స్ మాత్రం డోప్ ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి పీటర్బోలో మనం బోబోటీ అని ఉంటుంది, ఆ బోబోటీ తాగేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. సో మనమైతే ఇంటికి వచ్చేసాం. వస్తూ దారిలో మనం ఇది బోబోటీ అని ఉంటుంది, బోబోటీ తీసుకున్నాం. సో ఇలా డిస్ప్లేలో కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఇది మా ఇంటికి వచ్చేసిన అర్థం అనమాట. సో సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.